అయ్యా ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ సేవకుని ముఖాంతరంలో నుంచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. బలహీనుని ప్రభా మీరే నన్ను బలపరచండి. ప్రతి శనివారం అయా పరిశుద్ధ గ్రంథములో నుండి కావ్య గ్రంథాలు అనబడిన కీర్తనలను మేము ధ్యానిస్తుండగా అయా నాతోను మాతోను అందరితో మీరు మాట్లాడండి. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని అభిషేకించండి, బలపరచండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కీడును దూరపరచండి. కృపాక్షేమం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. వీలైతే ఈ మధ్యలో ఫ్యాన్ వేసుకోండి. అయితే ఇది సరే, మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రతి శనివారం కీర్తనల ఆపేమ్మా, ఇటు వచ్చి ఎదురుకొచ్చి కూర్చోండి. ప్రతి శనివారం దేవుని మహాకృపను బట్టి కావ్య గ్రంథాలు అనబడినటువంటి పుస్తకాల్లో నుంచి కీర్తనల పుస్తకాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం 12వ కీర్తన. తీయండి అందరూ కూడా. మోక్ష కూర్చోవాలి. మోక్ష ఇటు చూడు, నా వైపు చూడండి, నా వైపు చూపించాను. కూర్చోవాలి. సిడౌన్. అది మంచిది. 12వ కీర్తన నేను చదువుతాను, దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చుకములాడు పెదవులన్నిటినీ, వెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయను. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. ఈ కీర్తనల గ్రంథాన్ని రచించింది ఎవరో చెప్పగలరా? దావీదు గారు. పైనే మనం చూస్తున్నాం. మీరు ఏ కీర్తన చదివినా కూడానండి, పైన ఎవరు రచించారనే విషయాన్ని మనం చదివితే ఆ చదవబడిన విషయాలు, వచనాలు మనకి క్షుణ్ణంగా స్పష్టంగా అర్థమవుతాయి. మరి కొన్ని కీర్తనల పైన లేవు కదండి. ఈ అన్నోన్ అంటే ఈ పైన రాయబడినటువంటి కీర్తనలు ఏవైతే ఉన్నాయో అధిక మోతాదులో దావీదు గారే రచించారని పండితులకి అభిప్రాయం అండి. కొన్ని కీర్తనలకి ఉన్నాయి, కొన్ని కీర్తనలకు లేవు. కానీ లేనటువంటి కీర్తనలు కూడా చాలా మటుకు దావీదు గారే రాశారని పండితుల అభిప్రాయం. ఈ కీర్తనను మనం అర్థం చేసుకోవాలంటే 3 భాగాలు మనం చేయాలి. ఉన్నది 8 వచనాలు, 8 వచనాలు. 3 భాగాలు అంటే మొదటి 4 వచనాల్లో భక్తుని యొక్క వేదన కనిపిస్తుందండి. భక్తుని యొక్క వేదన, అలాగే అభ్యర్థన. అయ్యా, తనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా వేదనతో దేవునికి అభ్యర్థన చేస్తున్నాడు. అయ్యా పరిస్థితి అని. మరి 5వ వచనం చూస్తే దేవుని వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు భక్తుడు. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 6 నుంచి 8 వచనాలు చూస్తే దేవుని వాక్యములో ఉన్న పవిత్రత మరియు భద్రత. ఈ 6 నుంచి 8 వచనాల్లో మనం చూడొచ్చండి. 3 విషయాలు చెప్పాను. మొదటి 4 వచనాల్లో ఏం కనిపిస్తుంది? వేదన మరియు అభ్యర్థన. 5వ వచనంలో ఏం కనిపిస్తుంది? దేవుని వాగ్దానం గురించి చెప్తున్నాడు భక్తుడు. 6 నుంచి 8 వచనాల్లో దేవుని వాక్యములో ఉన్న పవిత్రత ఏంటి, ఆయన వాక్యములో ఉన్న భద్రత ఏంటి, ఈ 3 విషయాలు మనం క్లుప్తంగా చక్కగా 1 అర్ధ గంటలో ఏమండి మనం ధ్యానం చేసుకుని చక్కగా 1 అర్ధ గంట ప్రార్థన చేసుకుందాం. నా ఆశ ఏంటంటే 1 అర్ధ గంటన్నా ప్రార్థన జరగాలి మందిరంలో. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా విస్తరించి వాక్యం మాట్లాడడం వలన ఎక్కువగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈరోజు చిన్న కీర్తన కాబట్టి మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటివి 4 వచనాల్లోకి వచ్చాయి. ఒకసారి మీరు అందరూ చూడండి, పరిశీలించండి.
యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. ఈ ఒక్క వచనంలో రెండు మాటలు మనకు కనిపిస్తున్నాయి. భక్తి గలవారు దావీదు దృష్టికి కనిపిస్తలేదంటండి. ఇంకెవరు కనిపిస్తలేదంట? విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోతున్నారంట. నిజంగానండి, కొన్ని నెలల క్రిందట ఈ భావం నా హృదయంలోకి వచ్చింది. ఎన్నోసార్లు చదువుతాం, కానీ గుర్తుంటాయండి ఇలాంటి విషయాలు. ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు, అయ్యా నిన్నగాక మొన్న నేను బాధపడ్డాను, కానీ ఎప్పుడో ఒక భక్తునిలో ఉన్న ఆవేదన నువ్వు ఈ విధంగా తెలియపరిచావా ప్రభువా. భక్తులు కనబడతలేదు నేటి కాలంలో, విశ్వాసులు గతించిపోతున్నారు. ఉన్న భక్తుల్లోనేమో భక్తి చల్లారిపోతుంది, విశ్వాసుల్లోనేమో అవిశ్వాసం చోటు చేసుకుంటుంది. చల్లారిపోతున్నటువంటి పరిస్థితులు ఏంటి ప్రభువా అని ఆవేదన కలిగింది నా హృదయంలో. ఈ ఆవేదనని నేను స్పష్టంగా మీకు ఎందుకు తెలియజేయగలుగుతున్నానంటే, ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఈ మధ్యకాలంలో నాకు పదే పదే కలిగిన ఆవేదన ఇది. ఏ విధమైనటువంటి మరి ఆలోచన చేయాలి? ఈ మొదటి మాటలో నెంబర్ 1 రాసుకోండి, భక్తి గలవారు లేకపోయేది. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి ఎన్ని రకాలు? భక్తి ఎందుకు చేయాలి? భక్తి ఎలా చేయాలి? ఈ 4 మాటల్ని ఏమంటే 2 వీడియో రూపంలో మన కృపా మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. భక్తి అంటే ఏంటి, భక్తి ఎందుకు చేయాలి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని రెక్కలు, భక్తి అంటే ఎన్ని ఇవన్నీ ఉన్నాయి. నేను ఇవన్నీ చెప్పను, 4 గంటల ప్రసంగం అండి ఇది. మీ అందరూ విన్నారు కాబట్టి చాలాసార్లు నేను చెప్తా ఉంటాను కాబట్టి, వినేవాళ్ళకి అర్థం కావాలంటే వినేవాళ్ళకి అర్థం కావాలి గనక అర్థమయ్యే రీతిలో కొంచెం అవుట్లైన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను. భక్తి అంటే ప్రేమ. భక్తి అంటే ప్రేమ. ఎందుకు భక్తి చేయాలంటే, దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలంటే, ఆయన ఇచ్చే నిత్య జీవంలోకి వెళ్ళాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. భక్తి అంటే ఏంటంటే, మనకి ఈ విషయాన్ని నేర్పించేటటువంటి మూల వాక్యం ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అని దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే. ఎన్ని విషయాలు ఉన్నాయండి ఇక్కడ? 2 రకాల భక్తులు ఉన్నాయి. 1 పవిత్రమైన భక్తి, 2 నిష్కలంకమైన భక్తి. నిష్కలంకమైన భక్తి ఎలా చేయాలంటే, ఆత్మలో కలంకం లేకుండా చేసేది నిష్కలంకమైన భక్తి. అంటే ఏంటంటే, అసలు ఆత్మలో కలంకం లేకుండా చేసేదే మన ఆత్మలో కలంకం లేకుండా మనం ఎలా చేసుకోవాలి? మన మనస్సు పదే పదే మురికైపోతూ ఉంటుంది. ఏమంటే మన శరీరం కాబట్టి నీళ్లతో కడుక్కుంటున్నాం. మరి మన హృదయాన్ని ఎలా కడుక్కోవాలి? మన తలంపులను ఎలా కడుక్కోవాలి? ఎలా మన అంతరాత్మలో చెడు లేకుండా, మన అంతరాత్మలో కల్మషం లేకుండా, మనల్ని మనం నిష్కల్మషంగా మన అంతరాత్మని ఎలా కాపాడుకోవాలో ఈ నిష్కలంకమైన భక్తి మనకు నేర్పిస్తుంది. ఈ నిష్కలంకమైన భక్తి ద్వారా దేవుణ్ణి ప్రేమించాలి. అలా దేవుణ్ణి ప్రేమించినప్పుడు మన ఆత్మలో కల్మషం లేకుండా ఉంటుంది. ఎలా అంటే, ప్రార్థన వాక్యం. చెప్పండి, ప్రార్థన వాక్యం. ప్రార్థన లేని ప్రతివాడు పాడు మీద శవలంటి వాడు అంట. వాక్యంలోకి వెళ్తే, అయ్యా యవనస్తులు దేని చేత నేను అర్థం శుద్ధిపరుచుకుందరు? దేవుని వాక్యము చేతనే కదా. అంటే మన అంతరాత్మ శుద్ధి చేయబడాలంటే వాక్యం చాలా ప్రాముఖ్యం. వాక్యాన్ని నీటితో పోల్చడం జరిగింది. ఏమండి, దీన్ని ముగించేస్తున్నాను. 2 పవిత్రమైన భక్తి ఎలా చేయాలంటే, ఇది ఖర్చుతో కూడింది. నిష్కలంకమైన భక్తి ఏమో మాటలతో కూడింది. ప్రార్థనలో మాటే ఉంటుంది, మనం మాట్లాడతాం. వాక్యంలో మాటే ఉంటుంది. వాక్యం అంటే విత్తనం, అంటే మాట. ప్రార్థనలో మాటే, వాక్యంలో మాటే. ఇది మాటలతో కూడిన భక్తి. యోహాను గారు అంటారు, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించి. ఏంటా క్రియ, ఏంటా సత్యం? ఇదిగో పవిత్రమైన భక్తి గురించి మాట్లాడుతున్న పరిస్థితి. ఏంటి పవిత్రమైన భక్తి అంటే? చూడండి, నిష్కలంకమైన భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించే. పవిత్రమైన భక్తి అంటే పొరుగువాడిని ప్రేమించే. దేవుణ్ణి, నీ దేవుడు అద్వితీయ ప్రభువు, నీ దేవుణ్ణి పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించవలెను. అలాగే నిన్ను వలె నీ పొరుగువానిని. ఇది 2వ ఆజ్ఞ. అంటే ఈ 2 చేస్తేనే మనకు సంపూర్ణమైంది. దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే ప్రార్థన వాక్యం. మరి పొరుగువాన్ని ఎలా ప్రేమించాలి? పొరుగువాన్ని ఎలా ప్రేమించాలంటే ఉపవాసము, దశంభాగం. చెప్పండి, ఉపవాసము,
అంటే ఇది ఖర్చు. ఉపవాసం చేసినప్పుడు మనం ఎంతైతే ఆ దినానికి మనం ఖర్చు పెడతామో తిండికి, ఆ ఖర్చు పక్కకు తీసేయాలి, పేదవాళ్ళకి పెట్టేయాలి. దశమ భాగము లేదా ధర్మ కార్యాలను కూడా రాసుకోవచ్చు. ఏమంటే ఈ 2 విషయాలు చేయాలి. ఈ పవిత్రమైన భక్తి ద్వారా పొరుగువాడిని ప్రేమించాలి. ఎవరు పొరుగువాడు అంటే ఎవరు? నెంబర్ 1, దేవుని ప్రేమించడంతో పాటు సేవకుని ప్రేమించాలి. నెంబర్ 2, దేవుని ప్రేమించడంతో పాటు మందిరాన్ని ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అలా ప్రేమించారు. ఈ కీర్తన రచించినటువంటి కీర్తనాకారుడు దేవుని ప్రేమించేవాడు కాబట్టి, దేవుని యందు భక్తి కలిగిన వాడు కాబట్టి ఈ మాటలు రాయగలుగుతున్నాడు. దావీదు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా హృదయానుసారుడు దావీదే. ఏంటంటే దావీదు యొక్క అభిప్రాయం ఏంటి, దావీదు యొక్క ఆలోచన ఏంటి, దావీదుకి ఏమి ఇష్టం అని ఆలోచన చేస్తే, దావీదు నీకు ఒక వరం ఇస్తా, కోరుకుంటావా అంటే, అయ్యా నేను కోరుకుంటా, నేను ఒక్క వరం అడుగుతున్నాను, దానినే నేను వెతుకుతున్నాను. ఏంటి ఆ వరం? రాజ్యం కావాలా, బలగం కావాలా, సైనికులు కావాలా, ఏం కావాలి నీకు? బంగారం కావాలా, వజ్రాలు కావాలా, వజ్జూరాలు కావాలా, ఏం కావాలి నీకు? కోరుకో అంటే దావీదు ఏం కోరుకుంటాడు తెలుసా అండి? అయ్యా ఒక్క వరం అడుగుతున్నాను, దానినే నేను వెతుకుచున్నాను, నా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నీ ప్రసన్నతను చూచే భాగ్యం ఇమ్మని కోరుకు. దేవునికి స్తోత్రం కలిగిందా? భక్తుల యొక్క ఆశలు అలా ఉంటాయి. ఇంకొక మాట అడుగుదాం, భక్తుడా దావీదు మహారాజా, నీకు ఎక్కడ ఉండటం ఇష్టం? సినిమా హాల్లో ఉండటం అంటే ఇష్టమా, క్లబ్లో ఉండటం అంటే ఇష్టమా, పార్కులకు వెళ్ళటం అంటే ఇష్టమా, సముద్రంలో ఈత కొట్టడం అంటే ఇష్టమా, లేకపోతే కార్యకలాపాల్లో పాల్గొనటం ఇష్టమా, లేకపోతే రాజులందరిని పిలిచి ఓ గొప్ప ప్రేమ ఇందులో పాల్గొనటం నీకు ఇష్టం అంటే, దావీదు ఏమంటాడు తెలుసా? అయ్యా నీ మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి భౌతికపరమైన విషయాల్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు భక్తిహీనులు అనమాట. అంటే వెళ్ళటం తప్పు కాదు, దేవుని సన్నిధిని త్రోసేసి వెళ్ళటం తప్పు అంటున్నాను నేను. అర్థమవుతుందండి అన్నమాట. అదే అలా వెళ్ళాలండి, ఫంక్షన్కి వెళ్ళకపోతే ఎలాగండి, సరదాగా వెళ్ళకపోతే వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళాలి కదా, అక్కడికి ఇక్కడికి వెళ్ళకపోతే ఎలాగండి. నేను అది కాదని తప్పట్లేదు, కానీ దేవుని సన్నిధి కంటే ఎక్కువ ప్రాముఖ్యంగా వాటికి మనం స్థానం ఇవ్వకూడదు. భక్తులు ఏమన్నాడు ఇక్కడ భక్తుడు? యెహోవా నన్ను రక్షింపుము. భక్తి గలవారు అంటే దేవుని ప్రేమించేవారు లేకపోయారు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు లేకపోయారు, దైవజనుని ప్రేమించేవారు లేకపోయారు, అంటే ఆ పొరుగుని ప్రేమించేవారు ఈ ఒక్క మాటలో ఇంత అంతరార్థం ఉందండి. మనం సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం. భక్తి గలవారు లేకపోయి, ఏంటి భక్తి గలవారంటే? దేవుని సన్నిధిని ఇష్టపడేవాడు, దేవుని మందిరం వద్ద ఉండటానికి ఇష్టపడేవాడు. ఆతృత అంటాడు మరొక కీర్తనలో, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఇదిగో నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుతున్నది. మనకి ఈరోజు ఏం తృష్ణ ఉందండి? ఏం తృష్ణ ఉంది చెప్పండి? ప్రతి ఆదివారం నేను చెప్తున్నా, ఏమండి, ఆదివారం వచ్చే వాళ్ళందరూ శనివారం రావాలి, శనివారం వచ్చే వాళ్ళందరూ ఆదివారం రావాలని. మరి తృష్ణ కలిగిన వాళ్ళు కనిపిస్తున్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరు స్టార్ట్ చేస్తున్నారు, మంచిది, దేవునికి స్తోత్రం. ఈ మిగిలిన వాళ్ళందరికీ ఏమి లేదు, తృష్ణ లేదు. శనివారం ఉపవాస ప్రార్థన, మందిరానికి వెళ్దాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, మన కుటుంబాన్ని సంరక్షించుకుందాం, నా ఉపవాస ప్రార్థన ద్వారా నా పిల్లలకి క్షేమం, నా కుటుంబానికి క్షేమం, ఏమండి అనే ఒక ఆలోచన గ్రహింపు వాళ్ళకి లేకపోతుంది. తెలీదా ఈ సమయంలో ప్రార్థన జరుగుతుందని? తెలీదా వాళ్ళకి? తెలుసు, కానీ మొండితనం, అజ్ఞానం, అవివేకం. భక్తులు లేకపోయారని ఆనాడే దావీదు మహారాజు చెప్పాడు, ఈనాడు లేకపోలేదని మనం విచిత్రంగా బాధపడటం లెక్కేం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇంకా మనం లోతుగా ఆలోచన చేస్తే, అయ్యా యెరూషలేమా ఇదిగో నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేం అంటే దాని అర్థం, యెరూషలేంలో ఏముంది? మందిరం ఉంది. దేవుని మందిరాన్ని ప్రేమించేవాళ్ళు అంటే వర్ధిల్లుతారంటే, దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి, దేవుని మందిరంలో దేవుని మనసు ఉంటుంది కాబట్టి, దేవుని మందిరంలో దేవుని కనుదృష్టి ఉంటుంది కాబట్టి, ఇగో దైవజనుని ప్రేమించే వాళ్ళు కూడా వర్ధిల్లుతారంట. ఉదాహరణకి మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, బరువుకి దించినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. అప్పుడు మోషే చేతులు ఆదుకున్నది ఎవరు? హూరు అహరోను. దైవజనుని చేతులను ఆదుకున్న, ఆదరించిన, బలపరిచిన ఈ హూరు కుటుంబంలో నుంచి బెసలను లేవనెత్తాడు దేవుడు. ప్రజ్ఞా వివేకాలు ఇచ్చాడు, మందసాన్ని తయారు చేసే జ్ఞానం ఇచ్చాడు. ఈ అహరోను కుటుంబంలో నుంచి యాజకులు లేవనెత్తాడండి. అబిహు, నాదాబు, ఎలియాజరు, ఏదన్నారు చూసారా, ఈ యాజకులను లేవనెత్తాడు దేవుడు.
ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ఉంటుంది. దైవజనుని ప్రేమించిన, దేవుని మందిరాన్ని ప్రేమించిన, దేవుని ప్రేమించిన, పొరుగువారిని ప్రేమించిన వారు అభివృద్ధి పొందుతారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున దేవుని ప్రేమించే వాళ్ళు కొదువైపోతున్నారు, దైవజనుని ప్రేమించే వాళ్ళు కొదువైపోతున్నారు, మందిరాన్ని ప్రేమించే వాళ్ళు కొదువైపోతున్నారు. అదే ఈ మాట భక్తుడు అంటున్నాడు, భక్తులలో భక్తులు లేకపోయిరి, భక్తి గలవారు లేకపోయిరి. రెండో మాటకు వద్దాం, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. విశ్వాసులు అంటే అర్థం ఏంటండి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని విశ్వాసులు అంటాం మనం సహజంగా కదండి. అంటే దీంట్లో అన్న అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్మినటువంటి వారు, దేవుణ్ణి నమ్మినటువంటి వారు. దేవుణ్ణి నమ్మేటటువంటి, దేవుని పైన నమ్మకం ఉంచినటువంటి వాళ్ళు కనబడతలేదంట, గతించిపోతున్నారంట. మరి ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నారు? మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, రాజుల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, వాటి మీద వీటి మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. పెట్టుకోవాల్సిన దేని మీద? దేవుని మీద మన విశ్వాసం ఉంచారు. నా యందు విశ్వాసం ఉంచువాడి కడుపులో నుంచి ఏం బయలుదేరిందంట? జీవజల నదులు బయలుదేరినని వాక్యం చెప్పి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను. ఇలా వాక్యాలు చెప్తుంటే భక్తులలోనంటండి విశ్వాసులు కనుమరిగిపోతున్నారంట. ఎంతసేపు చెప్పు, ఎన్ని వాక్యాలు చెప్పు, నమ్మి నట్టెంట్లో ముంచేటటువంటి మనుషుల్నే నమ్ముతున్నారు. అర్ధాంతరంగా అట్టనడి సముద్రాన్ని ముంచేటటువంటి మనుషుల్నే నమ్ముతున్నారు. కాబట్టి ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నమ్మదగిన వాడు దేవుడు మాత్రమే. అందుకని వాక్యం చెప్తుంది, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే ఎవరు నమ్మాలంట? యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం చెప్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎవరి మంది విశ్వాసం ఉంచారు? భక్తుని యొక్క ఆవేదన చూడండి. ప్రతి దైవజనుని ఆవేదన కూడా ఇదేనండి. ఎందుకంటే సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క ప్రతి నాడి సేవకునికి తెలుస్తుంది, వాక్యాన్ని ప్రకటిస్తాడు. వాక్యం మీద ఆధారపడుతున్నారా లేదా దైవజనుడికి తెలియదా అండి? దైవజనుడికి తెలియదా? ఇప్పుడు స్కూల్లో క్లాస్లో లెసన్స్ చెప్తారు, పాఠాలు చెప్తారు మాస్టర్లు. పిల్లలు ఎంతవరకు వింటున్నారు, ఎంతవరకు అబ్జర్వేషన్ చేస్తున్నారు, ఈ ఎవరెవరు చదవర్లు, ఎవరెవరు చదువులేని మొద్దులు మాస్టర్కి తెలియదా అండి? ఎవరు పట్టించుకుంటారు మాస్టర్లు? మీరు ఖచ్చితంగా చెప్పండి. బాగా చదివే వాళ్ళనే పట్టించుకుంటారు. వాళ్ళని మనం ఏమైనా అనగలమా? మరి దైవజనుడు కూడా ఎవరైతే వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెడతారు. మరి తప్పంటే మనం ఏం చేస్తామండి? మందిరానికి రాకుండా ప్రార్థనలు ఎగ్గొట్టేసి రోడ్లంటే తిరిగేస్తుంటే ఎలా పట్టించుకుంటామండి? ఎంతవరకు చెప్తామండి? పోనీ ఈ రోజుల్లో మంచి ఏదైనా చెప్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? నేను మీకు ప్రాణ స్నేహితుడిని అనుకోండి, మీకు భద్రశత్రువుని అయిపోతాను. ఎప్పుడో తెలుసా? మీ మేలు కోరి, మీ మంచి కోరి ఒక మాట చెప్పానా, మీది తప్పని అన్నానా, నేను మీకు శత్రువుని అయిపోయి కూర్చుంటున్నా. అలాంటి రోజులు ఇవి. ఎవరికన్నా పోనీ ఈరోజు పోనీ అన్యులకు కాదండి, బయట ఉన్న వాళ్ళ దగ్గరికి సువార్త చెప్తుంటే ప్యానెల్ చెబుతున్నారు. పోనీ వాళ్ళకి తెలియదు. మన క్రైస్తవ విశ్వాసాల కుటుంబాలకి వెళ్ళి చెప్తుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళే మెరుగు పైకి ప్యానెల్ చెబుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? వచ్చేసిన తర్వాత బుర్ర చదువుతున్నారు. విశ్వాసాలు, క్రైస్తవ విశ్వాసం పని పాట ఉండదు. ఈ పాస్టర్కి సందు దొరికితే వచ్చి కూర్చుంటాడు, కదలదు, ఎలాపాల ఉండదు, ఈ చివరికి వెళ్ళడం. అందుకే నా భయం అండి, నేను అందుకని పిలవకుండా ఎవరింటికి వెళ్ళను. దేవునికి స్తోత్రం కలిగినగా. అలాంటి మాటలు పడాల్సి వస్తుంది. మరి ఏం అన్నిలో మెరుగండి, డైరెక్ట్గా ప్యానెల్ అని పోతారు, అది కడుక్కుంటే పోతే. దేవునికి స్తోత్రం కలిగినగా. మరి విశ్వాసాల మేలు క్షేమాన్ని కోరి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మనం వచ్చేసిన తర్వాత వాళ్ళు వేసే బురదనే ఎలా కడుక్కుంటాం? దేంతో కడుక్కుంటాం? కడుక్కుంటే పోయేదే అది. దేవునికి స్తోత్రం కలిగినగా. కడుపును పుట్టిన పిల్లలే అమ్మ నాన్నలు అవమానిస్తుంటే అమ్మ నాన్నలు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారండి? ఇంకా అమ్మ నాన్నలకి దిక్కేంటండి? అలాగే ఆత్మీయ తల్లిదండ్రుల్ని అలా అవమానిస్తుంటే ఇంకేంటిది? ఇక్కడ రాజ్య పరిపాలకుడైనటువంటి రాజుగారి వేదన చూడండి. భక్తులు లేకపోయిరి, విశ్వాసులు నరులలో లేకుండా గతించిపోయిరి, దేవుని యందు నమ్మకం ఉంచే వాళ్ళు కనబడట్లేదంటే ఈ రోజున. మరి దేని మీద నమ్మకం పెట్టుకుంటున్నారండి? దేని మీద నమ్మకం పెట్టుకుంటున్నారు? ఇదిగో ఈ రోజున మన జేబులు ఉండి రేపొద్దున ఇంకొకరు జేబులోకి వెళ్ళిపోయేటటువంటి అస్థిరమైన ధనమునందు నమ్మకం పెట్టుకుంటున్నారంట.
ఉంది. నేను ఇంకా అంత లోతుగా తీసుకుంటే వచ్చిన దాని ప్రసంగం అయిపోద్దని నేను తీయట్లేదండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి చెప్తున్నాను. నేను చూసుకోండి, నేను అసలు ఈ రెఫరెన్స్ కోట్ చేయలేదు. నేను జనులు అంటే దేని మీద నమ్మకం పెట్టుకున్నారంటే అస్థిరమైన ధనం మీద నమ్మకం పెట్టుకున్నారంట. రాజులు నమ్ముకుంటున్నారంట, మనుషులు నమ్ముకుంటున్నారంట. అందుకని వాక్యం చెప్తుంది, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు. మనం నమ్మకం ఉంచాల్సింది దేవుని మీద. ఏమండి, మొదటి వచనాన్ని ముగిస్తున్నాను, రెండవ వచనం చదువుతున్నాను. 12వ కీర్తన 2వ వచనం. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. వారంటే ఎవరండి? అక్కడ చదవండి. ఇలా ప్రశ్నిస్తాను మిమ్మల్ని, ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది అబద్ధంలో ఆడేవారు. వారంటే ఎవరండి? అబద్ధంలో ఆడేవారంటండి మా నాలుకలు మాయి, మా పెదవులు మాయి, మా మాటలు మాయి, మా చిత్తం మాది, మా స్వచిత్తం మాది, మా ఇష్టం మాది, మేము ఎలా కావాలంటే అలా మాట్లాడతాం. ప్రభు ఎవడో అని ప్రభువుని తిరస్కరిస్తారంటండి. అందుకు దావీదు వేదనతో ఈ కీర్తన రాస్తున్నాడు. ప్రభువా చూడయ్యా, ఎటు చూసినా అబద్ధికులేనయ్యా, ఎటు చూసినా మోసగాళ్ళనయ్యా, ఎటు చూసినా మోసకరమైన నాలుకనయ్యా, ఇచ్చను బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారయ్యా. అబద్ధాలు అసలు ఎందుకు మాట్లాడతారు? అసలు అబద్ధాలు ఎందుకు మాట్లాడాలి? అసలు అబద్ధాలు మాట్లాడే స్వభావం ఎవరిది అని మనం లోతుకి వెళ్తేనండి, రిఫరెన్స్ తీస్తే టైం సరిపోదు కానీ నేను చెప్పేస్తాను వినండి. యోహాను సువార్త తీయొద్దు 8:44లో, ఇదిగో వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు స్వభావం అనుసరించియే మాట్లాడినాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. ఎవడండి వాడు? సాతాను, అపవాది. అందుకనే అక్కడ ఉన్నటువంటి ప్రజల వైపు తిరిగి ప్రభు అంటాడు, మీరు నా పిల్లలు అంటే ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వాళ్ళ వైపే చూసి, ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళని చూసి మీరు నా పిల్లలు కాదన్నాడు దేవుడు. ఈ రోజున యేసయ్య వచ్చి ఇక్కడ వచ్చి నిలబడి మనం మందిరంలో 40 మంది ఉన్నాం కదండి. ఈ 40 మందిలో ఎవరెవరిని ఆయన ఏరతాడో తెలీదు. ఎవరి వైపు చూపించి నువ్వు నా బిడ్డవు కాదు అంటాడో తెలియదు. నాకు తెలియదు దైవజనుడిగా, ఎందుకంటే నేను మీ పై రూపాన్ని చూస్తాను, మీ పై మాటను చూస్తాను. కానీ దేవుడు అలా కాదుగా, అంతరంద్రియాలను పరిశీలించేవాడుగా. ఇప్పుడు అబద్ధం అంటే ఏంటంటే నిజాన్ని కడుపులో పెట్టుకుని నోటి మాటలతో అబద్ధం చెప్పటమే, నిజాన్ని కడుపులో దాచిపెట్టేసుకుని వేరొక మాట నోటమాట పలకటమే అబద్ధం. ఈ రోజున అబద్ధికులే కనిపిస్తున్నారంటే అండి. అబద్ధం ఆడేవాళ్ళు సాతాను సంబంధాలని చెప్పాను, ఓకే. అసలు అబద్ధం ఎందుకు ఆడాలి? మీరు రెఫరెన్స్ రాసుకోండి, తీయొద్దు. కానీ సామెతల గ్రంథం 21:6లోనండి, అబద్ధములాడి ధనము సంపాదించుట ఊపిరితో సాటి. అంటే ధనము సంపాదించడం తప్పు కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. డబ్బు సంపాదించడం తప్పు కాదు, ఆస్తులు కూడబెట్టుకోవటం తప్పు కాదు. ఇక్కడ సామెతలు 13:22లో మంచి తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఆస్తులు సమకూర్చి పెడతాడంట. నిజంగా మీరు మంచి తల్లిదండ్రులు అయితే మీకున్నా లేకపోయినా, తినకపోయినా రెక్కలు మొక్కలు చేసుకుని తినక ఆ రూపాయి పాపే దాచిపెట్టి పిల్లల కోసం ఏం చేయాలంటే మీరు ఆస్తిని సమకూర్చాలంట. మరి అలాంటి మాట చెప్పినటువంటి దేవుడు మరి ధనాన్ని సంపాదించుకోవటం ఊపిరితో సాటని ఎందుకంటాడు? మనం ప్రతి మాటని ప్రతి వాటికి ఆపాదించకూడదు, ప్రతి వాటికి పోల్చకూడదు. కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్న దేవుడు నువ్వు సంపాదించుకుంటే అది నీకు ఊపిరితో సాటి అని ఎందుకంటాడు? ఈ సబ్జెక్ట్, ఈ వచనం ఏం చెప్తుందంటే, నువ్వు సత్యం చెప్పి సంపాదించు, నిజం చెప్పి సంపాదించు, కష్టపడి ఒళ్ళొంచి సంపాదించు, చెమటోర్చి సంపాదించు. అబద్ధములాడి సంపాదిస్తే అది ఊపిరితో సాటి, అది ఉరైద్దంటండి. చాలా మంది ఈ రోజున అబద్ధాలు ఆడేది ఎందుకంటే స్వార్థం, ధనాపేక్షలే అబద్ధాలు ఆడతారంటండి. ఇక ఉదాహరణ చెప్పమంటారా? ధనాపేక్ష కలిగిన వాడు గెహాజీ. ఎలీషాకి ఏం చెప్పాడండి? అబద్ధం చెప్పాడు. ధనాపేక్ష కలిగిన వారు అకుల్లా ప్రిస్కిల్లా, క్షమించాలి, అననీయా, పేర్లని భార్య భర్తల పేర్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా, అననీయా సప్పీరా, వీళ్ళిద్దరు పేతురికి ఏం చెప్పారండి? అబద్ధం చెప్పారు. అంటే వీళ్ళలో ఉన్న స్వభావం ఏంటి? లోపల ఇంటెన్షను ధనాపేక్ష. దాచుకున్నారు వాళ్ళు. ఇంతకే అమ్మాం పడి చచ్చిపోయారు అక్కడ ఊపిరితో సాటి. గెహాజీ ఎక్కడికి వెళ్ళాం? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. అయ్యా ఇదిగో ఆ నయమాని వెనకాల పరిగెత్తినప్పుడు నీ వెనకాల నా మనసు రాలేదా? దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉంటుందండి?
దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ అందరూ అబద్ధికులేనయ్యా అని వేదన పడుతున్నాడు దావీదు. నేటి క్రైస్తవ సంఘ సమాజంలో ప్రతి దైవజనుడు కూడా విశ్వాసులను బట్టి బాధపడుతున్నాడు. ఇంత వాక్యం విని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ప్రభు రక్తంలో కడగబడి బలలో పాలుపంపులు పొందుతూ అబద్ధాలాడుతున్నారంటే దైవజనునికి వేదన కాకపోతే మరేంటండి? నా పెద్ద కుమ్మత సంకీర్తన ఉంది, ఇన్ని పుస్తకాలు పట్టుకెళ్తే నేను అన్న నీకు భారం అనిపించట్లేదా? మాస్టర్లు తెమ్మంటున్నారా అని అడుగుతుంటే, కాదు డాడీ క్లాసులు జరుగుతున్నాయి డాడీ అంటే నాకు కొంచెం నమ్మశక్యం కాక టీచర్ని పిలిచి చెప్పా. ఏంటండి అని అడిగితే, అయ్యా మరి నా వర్క్ అయితే వర్క్ బుక్స్ సరిపోతాయి అండి, అవి సరిపోతాయి ఇవి సరిపోతాయి అని చెప్పాను. టెస్ట్ ఒకటే ఉందంట, ఇంకో టీచర్ని పిలవాలి. మళ్ళీ ఎందుకు పిల్లని ఏదో వాళ్ళ దగ్గర కొంచెం తగ్గించినట్టుంటుందని నేను యాక్సెప్ట్ చేశా. నిజం చెప్పింది, అక్కడ అబద్ధం చెప్పలా. డాడీ నాకు వర్క్స్ ఉన్నాయి, వర్క్ బుక్సే పట్టుకెళ్తున్నాను. ఆ మేడం కూడా ఏమంది, వర్క్ బుక్స్ వినండి అని. మా బుక్ బ్యాగ్లో చూస్తే అన్ని వర్క్ బుక్లే, వేస్ట్ ఏం పట్టుకెట్లా. నా బాధ ఏంటి, ఇవి మొయ్యలేక భుజం నొప్పి పెడుతుంది, మళ్ళీ నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నా బాధ నాది. ఇప్పుడు ఆ పిల్ల అక్కడ అబద్ధం చెప్పింది అనుకోండి, అక్కడ తేలిక అయిపోద్ది. నెంబర్ 1, నా గుండెలో గుణపం కూర్చున్నట్టు అయితే. 2, నా కన్న బిడ్డ ఆఫ్టర్ ఆల్ ఒక తండ్రికి అబద్ధం చెప్తే నేను అంత నలిగిపోతే, అంత వేదన పడితే దైవజనుడు ఎంత బాధపడతాడు, దేవుడు ఎంత బాధపడతాడు? క్రీస్తు రక్తంలో కడగబడిన మనం, క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాల్సిన మనం, క్రీస్తును అనుసరించాల్సిన మనం, క్రీస్తు సంబంధాలుగా ఉండాల్సిన మనం, మాట్లాడితే అబద్ధం, నుంచుంటే అబద్ధం, కూర్చుంటే అబద్ధం ఆడుతున్నామంటే అసలు మన స్వభావం ఏనాడో మంట కలిసిపోయింది. క్రీస్తు స్వభావం కలిగి మనం లేము. అందుకనే పాతవి గతించును, ఇది నవీన స్వభావాన్ని ధరించండి, క్రీస్తు స్వభావాన్ని ధరించండి. ఆయనలో అబద్ధం లేదు, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. దేవుడు పశ్చాత్తాపడు, ఆయన నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడడు అని వాక్యం చెప్తుంది. నిజంగా మనం దేవుని పిల్లలమైతే, క్రైస్తవులమైతే పేక కత్తి మీద పెట్టినా మనం అబద్ధం ఆడవండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ వాక్యం ఒకవేళ నేనే అబద్ధకున్నాయి, నేను ఈ ప్రశ్నలో చెప్తున్నాను అనుకోండి, ఇదో ఈ వాక్యం అని కట్టుకుని తొలిసేస్తా, తెలుసా నా గుండెని తొలిసేస్తుంది. ఇది వాక్యము ఎలాంటిదంటే 2 అంచులు కలిగిన ఖడ్గం. ఏమంటారు, ఇప్పుడు మన కూరగాయలు కోసే కత్తికి ఒకవైపు పొదలు ఉంటుంది, కానీ ఈ వాక్యానికి 2 అంచుల ఖడ్గం అంటే దీనికి 2 వైపుల పొదలు ఉంటుంది. చెప్పేవాడికి వినేవాడికి దూసుకుపోద్ది అంటండి. ఎక్కడికి దూసుకెళ్ళిపోద్ది? శరీరంలోకి మాత్రమే కాదు, మనం పొడిచే కత్తి శరీరంలోకి దూసుకుంటుంది, దొంగోడు పొడిచే కత్తి. కానీ ఈ వాక్యం అనే కత్తి ఇదిగో శరీర ప్రాణాత్మలు, మూలుగులు, కీళ్లను సహితం విభజించుకుంటూ వెళ్ళిపోద్దంట. మానవుని దేహంలో, కీళ్లలో, మూలుగుల్లో, నరాల్లో, బ్లడ్ ఎక్కడ పాపం ఉంటే అక్కడ కోసేస్తుందంట, తీసుకెళ్ళిపోద్ది ఈ వాక్యం. నిజంగా కొంచెం అన్న మనసాక్షి అనేది బతుకుంటేనండి, ఈ వాక్యానికన్నా అబద్ధికులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మార్మోసు పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వ్యాధిని ఎందుకంటేనండి, అబద్ధం ఆడి డబ్బు సంపాదించుకున్నారు, మీకు ఎందుకంటే అంత వేదన అని మీరు నన్ను అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా భార్య పిల్లలు అబద్ధం ఆడుతున్నారు, కోట్లు సంపాదించేస్తున్నారు, నాకేంటి, నేను ఎవరినో. మీకు ఒకవేళ ఈ సమస్య రావచ్చు. నా బాధ అది కాదు, వాళ్ళు సంపాదిస్తున్నారని నా బాధ కాదు. నా బాధ ఏంటంటే ప్రకటన 21:8లోనండి అబద్ధికులు ఎక్కడ పడవేయబడతారని ఉంది, మండుతున్న అగ్నిగుండంలో. అది 2వ మరణం. నా బాధ అది, నా వేదన అది. రాజుగారి వేదన కూడా అదే. అర్థమవుతుందంటే రాజుగారి వేదన కూడా అదే. అయ్యా అందరూ అబద్ధం ఆడుతున్నారు, ఒక్కళ్ళు కాదు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ ఉందా, కొందరు ఉందా? ఏదో ఒక సమయంలో వేలాకులంగానైనా కావచ్చు, ఊరికి వేలాకులం ఆడానండి, ఊరికేనండి. కొంతమంది మళ్ళీ అబద్ధాలను కప్పిపెట్టుకోవడానికి మళ్ళీ ఎవరిని తీసుకొస్తారు తెలుసా? అబ్రహాం అబద్ధం ఆడలేదా? ఎవరి మీదకి వేస్తారని మళ్ళీ అసలు భక్తిపూర్ణ మీద వేసేస్తారు నింద తీసుకెళ్ళి. అబ్రహాం అబద్ధం ఆడా, ఎక్కడ చెప్పాడు? నెంబర్ 1, మీరు, నేను, మనందరం ఎవరి పిల్లలం? మనందరి దాన్ని ఏమంటారు, మూలపిత్రుడు ఎవరు చెప్పండి? అబ్రహాం. మనందరికి తల్లి ఎవరు చెప్పండి? అవ్వమ్మ. ఇప్పుడు మీరు నాకు, నేను మీకు ఏమవుతాం? సహోదరులము. నెంబర్ 1 అబ్రహాం అబద్ధం ఆడాడండి. అలా పోనీ అంత లాంగ్ వద్దు, అబ్రహామే అంటాడు, నా తల్లి కుమార్తె గాని నా తండ్రి కుమార్తె కాదు అంటాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం అబద్ధం ఆడాడా? మాట కొంచెం మాటని ఏమంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాట అడ్డేయటం వేరు, అబద్ధం ఆడి డబ్బు సంపాదించడం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అది కాబట్టి చాలా మంది అబద్ధాలు ఆడేవాళ్ళు, అబ్రాహం అబద్ధం ఆడలేదా, ఇస్సాకు అబద్ధం ఆడలేదా, వాళ్ళ ఆవిడ తెల్లగా అందంగా ఉందని నిన్ను తీసుకెళ్ళి చంపేస్తాను అబద్ధం ఆడని భక్తులే ఆడలేదా, మనం ఆడితే ఏంటంట అని కప్పిపెట్టుకుని సమర్థించుకుని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో ఒక రోజు నీ అబద్ధికుల పరిస్థితి ఏమవుతుందో చూడండి. కీర్తన 119:78 119:78 కీర్తన 119:78 అండి. అదిగో గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. ఈరోజు అబద్ధం ఆడి తప్పించేసుకున్నారేమో, ఈరోజు అబద్ధం ఆడి డబ్బు సంపాదించారేమో, కానీ ఏదో ఒక రోజున ఆ అబద్ధం బట్టబయలైంది అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి. నేను పలానా వాళ్ళ విషయంలో అబద్ధం ఆడా, ఏమండి ఎవరి దగ్గర మాట్లాడా, వాళ్ళు వాళ్ళ దగ్గర మాట్లాడారు, వాళ్ళకి కోపం వస్తుంది కదండి. వాళ్ళు వచ్చి ఆ మనిషిని తీసుకొచ్చి నా ముందు ఎడాపెడ ఎదురు బదురు వేసేశారు. అప్పుడు నేనేం చేస్తాను చెప్పండి? తలెత్తుకుని కూర్చుంటానా? ఏం చేస్తాను? తప్పు అయిపోయిందమ్మా, ఏదో ఏదో నీకు తెలియదేమో అనుకుని, నీకు తెలుస్తుందిలే, నీకు తెలియదు అనుకుని. దేవుడు చూస్తలేదా? పిల్లి పాలు తాగితే ఏమనుకుంటుందంట, ఎవరో స్వత్తలేదు అనుకుంటుందంట. అబద్ధాలు ఆడే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే మళ్ళీ విచిత్రంగా చిన్నపిల్లలు చేష్టలు చేస్తూ ఉంటారు. ప్రసంగి గ్రంథం 5:10-12 వచనాలు చదవండి. నువ్వు అంత కష్టపడి అబద్ధం ఆడి సంపాదిస్తున్నావు సరే, కంటిన్యూ నిద్ర ఉంటుందా నీకు? చూడండి, కష్టపడి సంపాదించే వాళ్ళ గురించి కాదమ్మోయ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 విధాలు చూడండి. ప్రసంగి 5వ అధ్యాయం 10-12 వచనాలండి. ద్రవ్యమును అపేక్షించేవాడు అస్సలు తృప్తి అనేది ఉందంటండి. ధన సముద్రతను అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల చుట్టాలు పక్కాలు బంధువులు వాళ్ళు వీళ్ళు ఎక్కలేని వచ్చి వాలిపోతారంట, ఇంట్లో కూర్చొని కదలరంట. దాన్ని సొంతం చేసుకోవాలని ప్లానింగ్ల మీద ప్లానింగ్లు వేస్తారంట. అవసరమైతే మనం లేపేస్తారు కూడా. ఏ రక్తం ఒక ఆమె పిల్లలు లేరని పెంచుకుందంట ఒక ఆడబిడ్డని. ఆడబిడ్డ పెరిగి పెద్ద అయింది. ఇది తల్లి సత్తలేదు, ఈ బిడ్డకి ఆస్తి ఇవ్వట్లా. కరెంట్ స్నానం చేసి బాత్ ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు తొట్టి, ఆ దాంట్లో కరెంటు పెట్టిందంట. ఆ తల్లి తెలియక వెళ్ళి దాంట్లో స్నానం చేసేసరికి కరెంట్ షాక్ కూడా చచ్చిపోయిందంట. ఎంత భయంకరం అంటే, పెంచుకున్న బిడ్డ, మళ్ళీ కన్న బిడ్డ కూడా పెంచుకున్న బిడ్డ అంటే ఎంత మమకారంతో పెంచుంటుంది. పాప నాకు పిల్లలు లేరని దత్తత తీసుకుని అంత అలా పెంచితే ఆస్తి కోసం కరెంటు షాక్ పెట్టి చంపేసిందంట తల్లి. కాబట్టి గమనించాలి, ఆస్తి ఎక్కువైంది అనుకోండి, దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారంట. కన్నులారా చూచుటయే కాక, అంటే చూస్తారు కానీ దాన్ని అనుభవించరంట. చూచుటయే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత, రాష్ట్రం గారు మీకు ఏమైనా ₹1 కావాలా? వద్దన్నారు తెలుగుగా. ఈ వచ్చిన చదివే కావాలంటారా? అది ఏదో నెక్లెస్ అడిగా కొనమంటారా? వద్దండి, దేవునికి ఇష్టం. పేకలు కోసేస్తున్నారండి. అది గోల్డ్ తర్వాత పెట్టండి. అసలు ఆ అమ్మాయి పేక తెగిపోద్దేమో, చచ్చిపోద్దేమో అని అసలు వాళ్ళకి ఏమి ఉండదండి. బండి మీద ఒకటి తోలుతున్నాడు, ఒకటి వెనకాల కూర్చున్నాడు, ముగ్గేసుకుంటుంది. ఒక అమ్మాయి అటు దిగి అడ్రస్ అడుగుతుంది. పాపం ఎలా చెప్తుంది అడ్రస్, లాక్కి వెళ్ళిపోతే రోడ్డు మీద పడిపోయిందండి, పేక తెగిపోయింది. అలా చైన్ స్నాచర్స్ దొంగల వల్ల పేకలు తెగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? అంటే బంగారం వేసుకోవద్దని కాదు, ఇప్పుడు ఒంటి నిండా వేసుకోకపోతేనే సింపుల్గా ఆ దొంగ కన్ను కూడా కుట్టేలాగా వేసుకుంటారు మన వాళ్ళు. ఈ మధ్య ఒకడు ఇట్టా చెప్పాలి కదా, హాయ్ ఎలా చెప్తున్నాడు, ఏంట్రా బాబు ఇటు ఇట్ట చూపిస్తున్నాడు అనుకున్నాను నేను. ఈ 4 ఉంగరాలు కనిపించడం కోసం ఇలా చెప్పాల్సిన ఇలా చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన 4 కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారంట. కన్నులారా చూస్తారు కానీ దాని ఆస్తి వల్ల ప్రయోజనం ఉండదంట. కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖంగా నిద్రపోతారండి. ఏమండి, కడుపు పట్టేది అంతా ఇంత ముద్ద, కడుపు నిండా ఇంత ముద్ద, కంటి నిండా నిద్ర, ప్రశాంతంగా ఉంటే చాలు కదండి లైఫ్కే. అందుకనే ప్రసంగం అన్నాడు, అన్ని వ్యర్థం కానీ అన్న వస్త్రములు కలిగి ఉండి తృప్తి కలిగి ఉండటం కంటే నరునికి మేలుకరమైనది ఏదియో
మనకు ఆ ముద్ద ఆ నిద్ర, ఈ రెండు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎవడు కోటేశ్వరులో చెప్పమంటారండి? కడుపు నుండి తిండి కంటి నుండి నిద్ర పట్టినోడే కోటేశ్వరుడు. కోటేశ్వరుడు కూడా నిద్ర లేదంట. ఆ కోట్లు దేంట్లో బడ్జెట్ పెట్టాలంటే, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో, ఏ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలో, ఎక్కడ రాబడి ఉంటుందో, కోటిని 2 కోట్లు ఎలా చేయాలో అనే ఆలోచనతోనే నిద్రపోతాడు. సగం నిద్ర అయిపోద్ది, సగం 3 అయిపోద్ది, తెల్లవారిపోతే కుక్కరకు అంటది, నిద్ర ఉండదు, ఏముండదు. కంటి నిండా నిద్ర లేకపోతే ఒంటి నిండా రోగాలు వచ్చి కూర్చుంటాయి. మళ్ళీ సంపాదించిందంటే ఆ రోగాల కోసమే ఖర్చు పెట్టాలా. కాబట్టి గమనించాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడండి ఆరోగ్యం అంటే చింత లేకుండా, ఏమంటే కడుపు నుండి తిని కంటి నుండి నిద్రపోవాలని కోరుకుండాలి తప్ప ఆస్తిపాస్తుల గురించి మనకు అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, అబద్ధికుడు అబద్ధములాడుతున్నాడు. ఎందుకంటే అబద్ధములాడి ధనము సంపాదించుకుంటున్నాడంట. నెంబర్ 1. ఈ ప్రాసెస్లో నీతిమంతులను కూడా చూడరంటండి, వాళ్ళ మీద అబద్ధాలు ప్రచారం చేస్తారంట. అంటే వాళ్ళు తాము తప్పించుకోవటం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష కోసం నేను అబద్ధం ఆడాను, నా స్వబుద్ధి, నా స్వనీతి, నా చెడు హృదయం బయటపడిపోతుందేమోనని నేను అదిగో పలానా అమ్మాజీ గారు ఉన్నారు కదా అని ఆవిడ మీద పెట్టాట. నా సొంత మాటలు చెప్పట్లేదండి, చూడండి. కీర్తన 31:18. ఈ అబద్ధికులతో అదే ప్రమాదం. అందుకనే అబద్ధికుల గురించి అంత ఆవేదన పడుతున్నాడు దావీదు మహారాజు. కీర్తన 31:18 చదవండి త్వరగా. అబద్ధికుల పెదవులు మోయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అంటే కనుపరుస్తారంట. వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ నోట్లో, వాళ్ళ తత్వంలో గర్వం కనిపిస్తుంది అంటండి. అసహ్యాన్ని కనుపరుస్తారంట. అదిగో నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. ఆమె నీతిమంతురాలే, కానీ నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తున్నాను? ఎవరిని బలి చేస్తున్నాను? నీతిమంతులను బలి చేస్తున్నాను. అబద్ధికుల గురించి అందుకని అంత ఆవేదన పడుతున్నాడండి. సామెతల గ్రంథం 19:22 చూడండి. అందుకనే కీర్తన సొలొమోను ఏమంటాడు చూడండి, ఆఖరి మాట చదవండి. అన్ని 19వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 19వ అధ్యాయం 22వ వచనంలో ఆఖరి మాట, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. అంటే అబద్ధములాడి కోట్లు సంపాదించుకున్నవాడు కంటే సత్యం చెప్పి దరిద్రుడుగా ఉన్నవాడు మేలంట. అది వాక్యం చెప్తున్న సత్యం. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే అబద్ధాలాడ బ్రతుకు. భక్తుడైన కీర్తనకుడు ఇంత ఆవేదన ఎందుకు చెందుతున్నాడంటే, ఏమో అతని మీద ఎవరైనా కఠోరమైన మాటలు పలికారేమో. ఎందుకంటే అతను నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు కదా, అతని స్వభావం అబద్ధాలాడే స్వభావం కాదు కదా. ఎందుకంటే దావీదు చుట్టూ శత్రువులే ఉన్నారు కదా. అందుకని ఎవరు ఎలాంటి మాటలు అతని మీద పలికారో నాకు తెలియదు, కానీ ఇదో కఠోరమైన మాటలు పలుకుతారంట అబద్ధికులో. సరే, ఈ మాట నేను ముగిస్తున్నాను. తర్వాత ప్రభువును తృణీకరించుట. ప్రభు ఎవడో అంటారంట వీళ్ళు. ప్రభువును కూడా లెక్క చేయరంట. అంటే వీళ్ళు నోటి మాటతో అనకపోవచ్చండి, వాక్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారంటే, వాక్యాన్ని పట్టించుకుంటలేదంటే, వాక్యాన్ని తృణీకరిస్తున్నారంటే, ప్రభువును తృణీకరిస్తున్నారంటే అన్నట్టే అర్థం. వాక్యం అనగా ఎవరు? ఆదిందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడేండును. వాక్యాన్ని సరిగ్గా పట్టించుకుంటలేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదు, వాక్యాన్ని సరిగ్గా జీవించట్లేదంటే ప్రభువును తృణీకరిస్తున్నారని అర్థం. ఏమండి, మొదటి భాగం అయిపోయింది, రెండో భాగంలోకి వచ్చేయండి. 12వ కీర్తన 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రులని తూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేస్తుందని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఇది వాగ్దానమా కాదా? దేవుని వాగ్దానం గురించి చెప్తున్నాడు దావీదు. ఏమని? మీలో ఎవరైతే అబద్ధికులను బట్టి బాధపడుతున్నారో, అబద్ధికులను బట్టి నలిగిపోతున్నారో, అవిశ్వాసాలను బట్టి నలిగిపోతున్నారో, ఇంకా ఇక్కడ ఏమని రాబడింది? ప్రభును తృణీకరించేటటువంటి వారిని బట్టి, భక్తి గల వారు లేరు కదా, వాళ్ళని బట్టి మీరు ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే అణిచివేయబడుతున్నారో, ఎవరైతే తొక్కబడుతున్నారో, మీ అందరికీ ఒక వాగ్దానం, ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? ఆయన ఇప్పుడే లేస్తున్నాడంట సింహాసనం నుంచి. ఆయన ఇప్పుడే లేస్తున్నాడు. ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి జీతం నేను సిద్ధం చేశాను. కాబట్టి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరో మీ మీద నెపం వేశారని, ఎవరో లేని మాట మీ మీద పుట్టగించారని, ఎవరో మీ మీద అబద్ధపు మాటలు పలికి చేయని నేరాన్ని మీ మీద వేశారని మీరు బాధపడద్దు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఆయన లేచాడు ఆల్రెడీ. నువ్వు ఎప్పుడైతే కాని మాటకి నువ్వు కన్నీరు విడిచావో, నీ హృదయంలో బాధ కలిగిందో, నీ మోకాళ్ళు లేసి ప్రభు ఈ నిందను తప్పించని ప్రార్థన చేసావో, తక్షణమే దేవుడు లేచాడు అక్కడ సమాధానం ఇవ్వడానికి. మనం నేరుగా వెళ్ళి వాళ్ళతో పోట్లాడనక్కర్లేదు. మనమేంటో మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి నిరూపించుకోవాల్సిన పని లేదు.
అలా నిరూపించుకోవాల్సి వస్తే మరొక ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అలా చెప్పుకుంటూ వెళ్తే అందరూ మురిగే వాళ్ళే, అందరూ అబద్ధికులే. ఎంతమంది దగ్గరికి వెళ్తావు, ఎంతమంది దగ్గర నిరూపించుకుంటావు? దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే వాగ్దానం ఇస్తున్నాడు దావీదు ద్వారా. దేవుడు ఆయన లేచాడు. ఇదిగో అబద్ధికులందరినీ పెల్లగిస్తాడు. వాళ్ళు సిగ్గుపడి తల దించుకునే రోజు దేవుడు రాణిస్తాడు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబద్ధములాడే వాళ్ళ స్వభావం నేను చెప్పానండి. ఇంకా దాని గురించి చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అనేకమైన విషయాలు ఉంటాయి. నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు 6వ వచనంలోకి వచ్చేయండి. ఈ 3వ సందర్భంలో వాక్యం యొక్క పవిత్రత, అలాగే ఆ వాక్యంలో ఉన్న భద్రత గురించి మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. 6వ వచనం చదవండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఇది ఈ 6వ వచనంలో ఏం కనిపిస్తుంది అంటే వాక్యంలో ఉన్న పవిత్రత కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బంగారం వాడతారు కదండి, దానికి మస్టు పడుతుంది కదా. మళ్ళా ఆ వ్యక్తి దగ్గరికి, కంసాల వ్యక్తి దగ్గరికి వెళ్ళి వేడి చేస్తారు కదా, దాన్ని కరిగిస్తారు కదా, క్లీన్ చేస్తారు కదా, మస్టు కరిగిపోద్ది కదా. అది కరిగిపోయిన తర్వాత మనం ఇచ్చిన బంగారం ఎలా ఉంటుంది? దగదగ మెరిసిపోద్ది. ఇచ్చినప్పుడు పిచ్చిదానికిలాగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసి మనకి ఇచ్చినప్పుడు దగదగ మెరిసిపోద్ది. అంటే దేవునికి వాక్యం అంటే అలా మెరుస్తుందంట. దేవునికి వాక్యం అంత ప్రకాశమైందంట. మన బంగారానికి మస్తు పడుతుందేమో కానీ ఆయన మాటకు మస్తు పట్టదు. అంత పవిత్రం అంటే ఆయన వాక్యం. నిజంగా నేను చూశాను. మన ముందున్నటువంటి ఇప్పుడు చిరంజీవి పాస్టర్ గారు ఉన్నారు కదండి, ఆయన బంగారాన్ని ఏ విధంగా అగ్నితో ఆ బంగారాన్ని కాల్చి మస్టు తొలగించి నాకు కలర్ చూపించారు. దాన్ని తొలగించడం, మళ్ళీ ఆ నీళ్ళలో వేయటం, కొన్ని ఫాస్ఫరస్ ఉంటాయి, కొన్ని కెమికల్స్ ఉంటాయి, వాటిలో వేయటం, మళ్ళీ తీయటం. ఎన్నిసార్లు ఇక్కడ అందుకే నీ మాట్లాడబడింది 7 మార్లు కరికి ఊదిన వెండి అంత పవిత్రములంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మాట పవిత్రమైందండి. అంటే ఈ కీర్తనాకారుడు ఈ కీర్తన ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడంటే నరుల మాటలు అలాంటివి, దేవుని మాటలు అలాంటివి, రెండు అంటే వ్యత్యాసం చూపిస్తున్నాడు. మనుషుల మాటలు నమ్మదగినవి కాదు, కానీ దేవుని మాటలు నమ్మదగినవి. మనుషుల మాటలు అపవిత్రమైనవి, కానీ దేవుని మాటలు పవిత్రమైనవి. మరి ఎవరి మాటలు తీసుకోవాలి మనం? దేవుని మాటలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, కానీ మనుషుల మాటలు తీసుకుని మన హృదయంలో పెట్టుకుంటే ఏమవుతాం? మన హృదయమే పాడైపోతుంది. అందుకే నీ మాటలో ఈ మధ్యకాలంలో ఒక కొటేషన్ రాశాను. విలువలేని వ్యక్తులు మాట్లాడే విలువలేని మాటలు మనం తీసుకుంటేనంటండి మన విలువైన సమయం వ్యర్థమైపోద్దంట, మన విలువైన జీవితాన్ని మనం పోగొట్టుకోవాల్సి వస్తుందంట. నాకు వచ్చిన ఆలోచన అండి. విలువలేని వ్యక్తుల్ని పట్టించుకోవద్దు, విలువలేని వాళ్ళు మాట్లాడే మాటలను కూడా మన హృదయంలోకి తీసుకోకూడదండి. మనం విలువ లేకుండా పోతాం. మనం ప్రయోజనకరులుగా ఉండాలంటే, మనం కొంతమందికి ఆశ్రితకరంగా దీవెనకరంగా ఉండాలంటే దేవుని మాటని వినాలి, హృదయంలోకి తీసుకోవాలి. పనికిమాల మాటలు విన్నామా, రెండో చేతితో విడిచిపెట్టేసామా అన్నట్టు ఉండాలి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడు, దేవుని యొక్క వాక్య పవిత్రతతో పాటు భద్రత. ఇప్పుడు 7వ వచనం చదవండి. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడు ఎక్కడ చూసినా నలుదిక్కులు ఎటు చూసినా దుష్టులే కనిపిస్తున్నారు, పొగరెక్కిన గర్విష్ఠులే కనిపిస్తున్నారు. కానీ వాక్యం చెప్తుంది గర్విష్ఠుడు అని నీకు విరోధిని. ఈ 3వ సందర్భంలో మనం 2 విషయాలు గమనించాలి. 2వ సందర్భంలో వాగ్దానం గమనించాలి. 3వ సందర్భంలో ఆయన కాపాడేటటువంటి విధానాన్ని వివరిస్తున్నాడు. ఆయన కాపాడేటటువంటి విధానాన్ని అంటే దరిద్రుల మొరను ఆయన ఆలకిస్తాడు, దరిద్రుల మొరని ఆయన నిరాకరించడు. నేల నుంచి దరిద్రులని, పెంటకుప్పల నుంచి బేదలను ఆయన లేవనెత్తేవాడు. ఇది ఇక్కడ రాయబడింది కదా దరిద్రుల గురించి. ఏమనుంది? యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు. ఈ దరిద్రులు మరి ఈ వచనాన్ని బట్టి నేను 4 వచనాలు తీస్తే ఇంకొక అరగంట పడతాయి. అందుకని మీకు ఇచ్చేస్తున్నాను. ఇది పెంట కుప్పల నుండి బేదల్ని, నేల నుంచి దరిద్రులను ఆయన మనం లేవనెత్తలేదండి. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటండి? తినడానికి తిండి ఉండేది కాదు కదండి, ఏమన్నా అప్పులు చేసుకుని బ్రతుకు కదండి. మరి ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుడు మనం లేవనెత్తలేదా? ఖచ్చితంగా ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇంకెవరైనా దరిద్రత అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారేమో, అదే మేలు. అబద్ధంలాడి ధనము సంపాదించుకునే వారి కంటేనంటండి దరిద్రుడే మేలంట. కాబట్టి 2 విషయాలు, మనుషుల అబద్ధపు మాటలు, దేవుని నమ్మదగిన మాటలకి ఉన్న వ్యత్యాసాన్ని కీర్తనకారుడు ఈ 12వ కీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు.
మనుషుల మాటలు నమ్మదగినవి కావు. మనుషుల మాటలు అబద్ధపు మాటలు, వాళ్ళ మాటలు గర్వపు మాటలు, మోసకరమైన మాటలు, ఇచ్చకపు మాటలు. కానీ దేవుడి మాటలు పవిత్రమైన మాటలు, నమ్మదగిన మాటలు, ఇదిగో వాగ్దానంతో కూడిన మాటలు. ఆయన వాగ్దానం ఇస్తే దానిని నెరవేర్చే దేవుడు. అదిగో మోషేకి ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒకటి తప్పిపోయినది. దేవుడు మోషేకి ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా తప్పిపోలేదంటండి. శోధన సహించేవాడు ధన్యుడంట. ఓర్పు కలిగిన వాడు అంటే వాగ్దాన ఫలాన్ని పొందుకుంటాడంట. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక. ముగిస్తున్నాను, ఒక చిన్న అనుపల పాడుకు ముగించుకుందాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట, నీ మాట యేసయ్యా, నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా స్తోత్రం. నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట. ప్రార్థన, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ 12వ కీర్తన ద్వారా మనుషుల మాటలు అలాంటివి, దేవుని మాటలు అలాంటివి అయ్యా, నీ మాటలు అలాంటివి అనే వ్యత్యాసాన్ని మా ముందుంచాడు కీర్తనకారుడు. ఈ రోజున ఒకవేళ అబద్ధికుల మాటలను బట్టి, అవిశ్వాసులను బట్టి, గర్విష్ఠులను బట్టి మేము ఒకవేళ బాధపరచబడిన స్థితిలో ఉంటే, నలిగిపోయిన స్థితిలో ఉంటే, దారిద్ర్యంలో ఉంటే, నువ్వు లేవనేస్తావని, నువ్వు సహాయం చేస్తావని నువ్వు దావీదు ద్వారా వాగ్దానం ఇచ్చావు. ఆయన లేచి ఉన్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ తరము వారి చేతిలోంచి నిన్ను రక్షిస్తాడు, ఎవరైతే రక్షణ కోరుకుంటారో వారిని నేను రక్షిస్తానని నీవు సెలవిచ్చినట్లుగా దావీదు ద్వారా నువ్వు మాట్లాడావు. ఆయన నీ వాగ్దానం ఈ రోజున చేత పట్టుకుని అడుగుతున్నాను ప్రభువా. ఈ మాటలు వింటున్న నా ఆత్మబిడ్డల్లోనే కావచ్చు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారే కావచ్చు, ఎవరిని బట్టి నలిగిపోతున్నారో, ఎవరిని బట్టి వేదన చెందుతున్నారో నాకు తెలియదు, కానీ వేదన కలిగిన దేశం అందు మబ్బు నిలవదన్నావు ప్రభువా. నిజమే, చుట్టూ అబద్ధికులే, చుట్టూ గర్విష్ఠులే నలుదిక్కులా చెదిరిపోతున్నారు ప్రభువా. కానీ వారికి నాశనం హఠాత్తుగా వస్తుందని వాక్యం చెప్తుంది. అయ్యా, నువ్వు ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి జీతం ఇస్తే వాళ్ళు ఎక్కడ నిలబడగలుగుతారు ప్రభువా. ఈ చిత్తమైతే మరొక అవకాశం దయచేయండి మారు మనసు పొందడానికి. ఈ మాటల ద్వారా తండ్రి, ఇదిగో అనేక హృదయాలు పవిత్రపరచబడడానికి సహాయం చేయండి అయ్యా. కెరూబు ఆ యొక్క నిప్పు తీసుకుని వచ్చి యెషయా పెదవులకు తాకినప్పుడు ఆ కాల్చబడ్డాయి ఆ పెదవులు, అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. ఇదిగో కెరూబు తీసుకొచ్చి ఆ నిప్పు తీసుకొచ్చినప్పుడు తాకినప్పుడు అతని పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. అప్పటి వరకు యెషయా చేసిన సేవ ఒకటి, అప్పటి నుంచి పరిశుద్ధపరచబడిన తర్వాత చేసిన సేవ అద్భుతమైంది. ఈ రోజున ఇదిగో నీ దైవజనుని ద్వారా అయ్యా ప్రకటించబడిన ఈ వాక్యమని నిప్పు కనుక, ఇదిగో ఎవరైతే అపవిత్రమైన పెదవులని ఒప్పుకుంటున్నారో వాళ్ళ పెదవులకి తాకునుగాక, వాళ్ళ పెదవులు పవిత్రపరచబడునుగాక. ప్రభు సహాయం చేయండి. భక్తి కలిగిన వారికి మేము ఉండాలి ప్రభు. విశ్వాసులుగా నీ యందు విశ్వాసం ఉంచిన వారికి మేము ఉండాలి తండ్రి. నిన్ను త్రోసిపుచ్చే వరకు మేము ఉండకూడదయ్యా, నిన్ను తృణీకరించే వరకు మేము ఉండకూడదు తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభు. ఈరోజు ఈ 12వ కీర్తన ద్వారా దేవుడిని ఎలా ప్రేమించాలి, దైవజనుని ప్రేమించాలి, మందిరాన్ని ప్రేమించాలి, అలాంటి భక్తులు అలా ప్రేమించాలి, అనేకమైన విషయాలు మీరు మాట్లాడారు. ఈ మాటల ద్వారా నా స్థానిక బిడ్డలు, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా ఈ వాక్యం ద్వారా బలం పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే కొద్ది నిమిషాలు మేము అందరం కలిసి అయ్యా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనాత్మ దయచేయండి, విజ్ఞాపన ఆత్మ దయచేయండి. మా స్థానిక సంఘం కొరకు, మా గ్రామం కొరకు, దేశం కొరకు విజ్ఞాపన చేసే భారం నాకు మాకు అందరికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.